హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న వడలు. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఒక మొక్కజొన్నతో గారెలు చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలాగా గింజలు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. మొక్కజొన్న గింజలు అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం గింజలు తీసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గింజలు తీసి పెట్టుకున్న మొక్కజొన్న కూడా ఇందులోకి వేసుకొని మెల్లిగా గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, తగినంత సాల్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా మిక్స్ చేసుకున్న తర్వాత గారెలా చేసుకోవాలి. షేప్ వస్తుంటే పర్ఫెక్ట్గా మిక్స్ చేసామని అర్థం. ఇప్పుడు పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. గారెలా చేసుకుంటూ మెల్లిగా ఒకటి వేసేసుకోవాలి. ఇవి బాగా కాగాక పైకి తేలిపోతాయి. ఒకసారి గారెలన్నీ తిప్పేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని మొత్తం ఇలా గారెలాగా వేసుకోవాలి. అంతేనండి, మొక్కజొన్న గారెలు రెడీ. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.